గుంటూరు నుండి నర్సరావుపేట వెళ్లే దోవలో వేమవరం అనే గ్రామంలో కోటిలింగాల క్షేత్రం అనేది తయారవుతుంది. చూస్తున్నారు కదా, ఆలయం కూడా ఎంత అద్భుతంగా ఉందో. అయితే ఇక్కడ పాతాళంలో 30 అడుగుల మహాకాళి విగ్రహం అనేది ప్రతిష్ఠ చేస్తున్నారు. పాతాళ కాళి విగ్రహం. మనం విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు విగ్రహం కింద యంత్రాలు నవధాన్యాలు పెడుతూ ఉంటాం కదా. అయితే ఇక్కడ వీరేం సంకల్పం చేశారంటే, వచ్చిన ప్రతి ఒక్కరి చేత కూడా శ్రీచక్ర సహిత కాళీదేవి బొమ్మ ఉన్నటువంటి రాగి నాణాలు ఇక్కడ సమర్పించే విధంగా ఏర్పాటు చేశారు. కనుక ఆగస్టు 1వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయం వారు మన చేతితో మనం కాళికామాత మరియు శ్రీచక్రాన్ని చెక్కినటువంటి రాగి నాణాలు సమర్పించుకునే విధానం ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదా, ఈ ట్యూబ్ లో నుండి నాణ్యం వేస్తే కింద ఉన్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళిపడుతుంది అన్నమాట. ఈ నాణాలు ఇవేను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీరు కూడా వెళ్ళి శ్రీచక్ర నాణాన్ని సమర్పించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి. శ్రీమాత్రే నమః.